కడుపు నిండాలంటే టిఫిన్ సెంటర్లు, పండాలంటే ఫర్టిలిటీ సెంటర్లు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. బుడమేరు కట్ట తెగిపోవడంతో విజయవాడ సింగ్ నగర్ ప్రాంతం వరద ముంపులో చిక్కుంది. ఈ ప్రాంతంలో ప్రధాన రహదారి పూర్తిగా మునిగిపోయింది. వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. తమను ప్రభుత్వం పట్టించుకోవటం లేదని వరద బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ సింగ్ నగర్లో వర్షాల ప్రభావంపై మరింత సమాచారం మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. ఉదయం నుంచి కూడా బుడమేరు ఉధృతంగా ప్రవహిస్తుంది. ఎక్కడికక్కడ కట్టలు దిగిపోవడంతో నీరంతా కూడా ఓలల్లోకి చేరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే సింగనగర్ ప్రాంతంలో కొన్ని ఏరియాల్లోకి మాత్రమే వాటర్ వచ్చింది. ఇప్పుడు సింగనగర్ మెయిన్ రోడ్లకి సైతం వాటర్ వచ్చిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. పూర్తిగా సింగనగర్ మెయిన్ రోడ్డు ఇది. ఈ రోడ్డే మొత్తం అన్నింటికి కూడా కనెక్టివిటీ రోడ్డు. ఇది కండ్రిక కానీ లేకపోతే వాంబే కాలనీ కానీ ఎన్నింటికి కూడా ఒక కనెక్టివిటీ రోడ్డుగా ఇది ఉంది. ఈ రోడ్డు అంతా కూడా పూర్తిగా మునిగిన పరిస్థితి. ఎక్కడికక్కడ వాహనాలన్నీ కూడా స్తంభించిన పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా ఏ వాహనం కూడా రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి అయితే లేదు. ఎక్కడికక్కడ మొత్తం కూడా ఆ రోడ్డు మీద ఎక్కడైతే వార్డులు ఉన్నాయో అక్కడి నుంచి వాహనాలన్నింటినీ కూడా రోడ్డు మీద తీసుకొచ్చి పెట్టుకుంటుంటే అక్కడ కూడా పూర్తిగా వాటర్ అయితే వచ్చిన పరిస్థితి. అవి కూడా వాటర్లో తడిసే పరిస్థితి అయితే కనిపిస్తుంది. పూర్తిగా ఈ ప్రదేశంలో ఇంత పెద్ద స్థాయిన వాటర్ రావడం ఇదే మొదటిసారిగా కనిపిస్తుంది. సార్ ఎప్పటి నుంచి వచ్చింది వాటర్ ఇక్కడ? 7 గంటల నుంచి వచ్చింది. అంటే ఇక్కడ రోడ్డు మీదకి రావడం 7 నుంచి స్టార్ట్ అయింది. 7 నుంచి స్టార్ట్ అయింది. మేము ఇప్పుడు గంట క్రితం వచ్చాం. అంటే మీరు బయటకు వర్క్కి వెళ్ళారా? లేదు, వర్క్ షాప్ నాది ఇక్కడ లోపల ఉంది. షాప్ వర్క్ షాప్ మొత్తం తడిచిపోయిందా? మొత్తం తడిచిపోయింది. వాటర్ మొత్తం లోపలికి వెళ్ళిపోయింది. మొత్తం వెళ్ళిపోయింది. ఏం లేవు. కర్రల షాపు కొట్టుకెళ్ళిపోయింది. మొత్తం కర్రలు కొట్టుకెళ్ళిపోయింది. ఈ ప్రదేశం అంతా కూడా ఇదే పరిస్థితి మనం చూడవచ్చు. ఇంట్లో ఉండే కుక్కలన్నింటినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తుంది. ఎందుకంటే ఇళ్లన్నీ కూడా వాటర్ వచ్చేసింది. వాళ్ళంతా కూడా దూరాలు తీసుకెళ్తారు. ఎందుకంటే వాటర్ పరిస్థితి క్షణక్షణానికి పెరుగుతుంది. వాహనం ఇక్కడికి వస్తే వాటర్లో స్టక్ అయిపోయి కదలలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఎవరిని కూడా ఇటువైపు రావద్దంటే ఇప్పటికే పోలీసులు ఆదేశాలు అయితే జారీ చేస్తున్నారు. నిన్నటి నుంచి కూడా ఇదే పరిస్థితి అన్ని చోట్ల కొనసాగుతుంది. సరే ఏం చెప్తారు? ఎంత వాటర్ భారీ స్థాయిలో వచ్చింది? ఎప్పుడు కూడా ఈ స్థాయిలో కనబడలేదు వాటర్ ఇక్కడ. ఎప్పుడు లేదండి. ఎప్పుడో 40 years బ్యాక్ జరిగిందంట. మళ్ళీ ఇప్పుడు జరిగింది. అక్కడ మధ్యలో బుడమేరు కట్ చేయడం వల్ల ఆ వాటర్ మొత్తం రాజేశ్వరపేట ఇటు సింగనగర్ మొత్తం కప్పేసింది. అధికారులు ఎవరైనా వచ్చారా ఈ పరిస్థితులు పరిశీలించడానికి? ఏమైనా ఏర్పాట్లు చేస్తున్నారు? ఇప్పుడు దాకా అయితే ఎవరు రాలేదండి. ఎవరు రాలేదు. ఇటు సైడ్ అయితే రాలేదు. మోకాళ్ళ లోతు అంటే మెయిన్ రోడ్డు మీద ఈ స్థాయిలో ఉంటే పల్లంగా ఉన్నాయి. ఎక్కడైతే లోతు ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాలు మరింత లోతుకెళ్లే పరిస్థితి ఉంది. ఎక్కువ వాటర్ నిలబడే పరిస్థితి ఉంది. ప్రజలే వాళ్ళ సహాయక చర్యలకు వాళ్ళే చేసుకున్నారు తప్ప ప్రభుత్వ అధికారులు మాత్రం నుంచి ఎటువంటి స్పందన లేదు. కేవలం నిన్న సాయంత్రం మాత్రం ఒక మెసేజ్ పెట్టి వాటర్ వస్తుంది జాగ్రత్తలు తీసుకోవడానికి చెప్పారు తప్ప ఎక్కడ సహాయక చర్యలకు సంబంధించి ఏమీ చేయలేదు. ఉదయం నుంచి కూడా మేము అవస్థలు పడుతున్నామని చెప్తున్నారు. ఉదయాన్ని ఆదివారం కడుతూ చాలా మంది బయటికి వెళ్ళి వచ్చిన వాళ్ళు కూడా కుటుంబ సభ్యులు ఫోన్ చేయడంతో కంగారుగా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే పరిస్థితి మొత్తం సింగనగర్ ప్రాంతం. కండ్రిక కానీ సింగనగర్ కానీ ఆర్ఆర్పేట కానీ మొత్తంగా చూస్తాయి. అంటే ఎవరు కూడా ఈ ప్రదేశాలకు రావద్దంటే ఇప్పటికే పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. ఇటు మున్సిపల్ అధికారులు కూడా అవసరమైతే రావాలి. మిగతా వాళ్ళు ఎవరు ఇక్కడ వరద వచ్చిందని ఎప్పుడైతే సమాచారం వచ్చిందో ఇతర ప్రాంతాల నుంచి ప్రజలు చూసేందుకు పెద్ద ఎత్తున వస్తున్నారు. కాబట్టి వాళ్ళు ఎవరైనా రావద్దు, అనవసరంగా ఇక్కడ ఇష్యూ క్రియేట్ అవుతుంది, దాన్ని ఎవరు క్రియేట్ చేయొద్దంటే అధికారులు కూడా ఇప్పటికీ ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడెక్కడ వాహనాలన్నీ కూడా నీటిలో మునిగి స్టక్ అయ్యి ఉన్న పరిస్థితి అయితే ప్రస్తుతం సింగనగర్లో కొనసాగుతుంది. కెమెరా పర్సన్ సంతోష్తో కలిసి సురేంద్ర, సాక్షి టీవీ, సింగనగర్ నుంచి. బుడమేరు వంతెన కట్ట తెగడంతో లోతట్టు ప్రాంతాల్లోని కాలనీలు పూర్తిగా జలమయమయ్యాయి. సితారా సెంటర్, సింగ్ నగర్ తదితర కాలనీలో ఎటు చూసినా నీళ్లే కనిపిస్తున్నాయి. చుట్టుముట్టిన నీటితో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బుడమేరు కట్ట తెగడంతో ఈ పరిస్థితి తలెత్తిందని, అయితే వరద ముంపు గురించి తమకెవరూ సమాచారం ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. తాగునీరు, పాలు, ఆహారం లేక తీవ్ర ఇక్కట్లు పాలవుతున్నారు. అధికారులు, పాలకుల నిర్లక్ష్యంపై బాధితులు ఏమంటున్నారో వారి మాటలోనే విందాం. ఎవరు చెప్పలా, చిన్న చిన్న పిల్లలకి వేసుకొని అలాగ బాధపడి ఆ నీళ్ళల్లో ఉంటున్నాం మేము. కనీసం తినడానికి కూడా పడవలు కూడా వేస్తే బాగుంటుంది. ఈ నీళ్ళలో రాలేక ఇంట్లో ఇరుక్కుపోయి చాలా బాధలు పడుతున్నాము. మా కనీసం చూసేవాళ్ళు కూడా లేరు. పలకరించి ఏమ్మా ఎలాగుంది వరద వచ్చింది కానీ అడిగేవాళ్ళు కూడా లేరండి. మాకు ప్రకృతి వైపరీత్యం వచ్చినప్పుడు
ఎవరేం చేయలేరు. కానీ మీరు కనీస సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ఉంది కదా. ఏం చేస్తున్నారు? గాడిదలు కాస్తున్నారా? ఇక్కడ ప్రజలు చూడండి, అందరూ చూడండి, పేదలండి. ఏ రోజు కూలి చేసుకుంటే ఆ రోజు బతికే వాళ్ళు, ఉన్నవాళ్ళు వెళ్ళి వేరే వాళ్ళ ఇళ్ళలో ఉంటారు. ఇలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఈ తిండి పరిస్థితి ఏంటి? వీళ్ళ వాటర్ పరిస్థితి ఏంటి? వీళ్ళ పిల్లల పరిస్థితి ఏంటి? కట్టుబట్టలతో మొత్తం ఇళ్ళ బాధి మొత్తం వదిలేసి వచ్చి రోడ్డుని పడ్డారు. రోడ్డుని రోడ్డును కూడా ఎక్కడ కనీసం వసతి గృహాలు కూడా ఏర్పాటు చేయలేదండి. వీళ్ళు ఎక్కడ ఉంటారు చెప్పండి? ఎక్కడ ఈ నీళ్ళలో పడుకోమంటారు? ఈ నీళ్ళలో చెప్పండి, నీళ్ళలో పడుకోమంటారు? ఎక్కడ? వీళ్ళు తింటానికి తిండి లేదు, సరే తాగడానికి నీళ్ళు లేవు. వీళ్ళు ఎక్కడ పడుకుంటారు? ఎక్కడ పడుకోమంటారు? కనీసం ఏదో కళ్యాణ మండపం మాట్లాడాలి కదా, ఏదో ఒక స్కూల్ మాట్లాడాలి కదా, ఒక ట్రాక్టర్ లాంటిది, ఒక వాహనాలు ఏర్పాటు చేసి అమ్మ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఎక్కండి, మిమ్మల్ని వసతి గృహాలు తరలిస్తాము, అక్కడ అన్ని సౌకర్యాలు ఉందని చెప్పాల్సిన బాధ్యత ఉందా లేదా సార్? చెప్పండి. కనీసం సార్ నిన్న రాత్రి నుంచి ఇంత వాటర్ ఉంది. ఒక్కళ్ళు కూడా మీ ఇంటికి వచ్చి ఏమ్మా ఎలాగున్నారు అని లోకల్ నాయకులు కానీ కార్పొరేటర్లు కానీ ఎవరు పట్టించుకున్నారు? దాఖలాలు లేవు సార్. ఇంతవరకు ఒక్కడు కూడా వచ్చి అడగలేదు సార్. మున్సిపాలిటీ అధికారులు ఏమైపోయారు? ఇంత వ్యవస్థ ఏమైపోయిందో అర్థం కావట్లేదు సార్. చిన్న చిన్న పిల్లలు అల్లాడిపోతున్నారు. ఆగంగా ఉంది, రాకతగా ఇదిగా ఉంది సార్. మరి ఎట్టా అసలుకి భయంకరంగా ఉంది వైఎస్ఆర్ కాలనీ. అసలు ఆళ్ళీళ్ళు లేకుండా అంటున్నారు సార్. అసలు ఎంత ఎవరున్నారు సార్? చెప్పేవాళ్ళు ఎవరు లేరు సార్. బెజవాడను భారీ వర్షాలు ముంచెత్తడంతో బుడమేరు పొంగి పొర్లుతోంది. బుడమేరు కట్ట తెగిపోవడంతో పలు కాలనీలు జలమయమయ్యాయి. మిల్క్ ప్రాజెక్టు రోడ్లో నడుము లోతు నీరు చేరింది. దీంతో రాకపోకలు నిలిచిపోయి మిల్క్ ప్రాజెక్టు పరిసరాల్లో పలు కాలనీల్లో వరద నీరు చేరింది. ఇళ్లలోకి వర్షపు నీరు చేరుకుంది. ఎక్కడ డ్రైన్ ఉందో మ్యాన్హోల్ ఉందో తెలియని పరిస్థితి. మంచినీరు లేక జనం అల్లాడుతున్నారు. వరద ముంపు కాలనీల వైపు ప్రభుత్వ యంత్రాంగం కన్నెత్తి చూడలేదు. వరద ముంచెత్తడంతో బిల్డింగులపైకి ఎక్కిన జనం తలదాచుకుంటున్నారు. తమనెవరూ పట్టించుకోలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ మిల్క్ ప్రాజెక్ట్ రోడ్లో వర్షాల ప్రభావంపై సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. విజయవాడ నగరాన్ని ఓవైపు భారీ వర్షం, మరోవైపు వరద ముంచెత్తుతోంది. విజయవాడ నగరంలోని అనేక కాలనీల్లో వరద నీరు కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మనం మిల్క్ ప్రాజెక్టుకు వెళ్ళే దారిలో ఉన్నాము. ఈ ప్రాంతం అంతా కూడా బుడమేరు పొంగి పొరలతంతో మొత్తం ఇదంతా కూడా జలమయమైన పరిస్థితి కనబడుతుంది. నిన్న భారీ వర్షానికి ఇదంతా మునిగిపోయింది. ఈ ఉదయం బుడమేరు కట్ట తెగిపోవడంతో ఈ ప్రాంతం అంతా కూడా మరొకసారి ముంపుకు గురైన పరిస్థితి కనబడుతుంది. వీరంతా కూడా కొంత ఒడ్డున నిలబడి ఉన్నారు. ఇటు నుంచి అటు వెళ్ళడానికి కూడా లేని పరిస్థితి ఉంది. ఇక్కడ మనతో పాటు కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇంతకుముందు ఎప్పుడు చూశారు ఇంత వరద? ఇంత భారీ వరద ఎప్పుడు చూడలేదు ఏమండి. ఇప్పుడే తుఫాను వచ్చినట్టు వచ్చేసింది. ఈ రోడ్డు ఎప్పుడు మురిగినట్టు తెలియదు, మాకు తెలియదు. 70 ఏళ్ళు వచ్చిందన్నారు, ఇప్పుడే రావటం మళ్ళీ. అంటే ఇప్పుడు నిన్న కూడా ఎలాగే ఉందా? ఈ ఉదయం నుంచి ఎలా ఉంది? నిన్నటి నుంచి ఎలాగే ఉన్నాం. ఇదిగో ఎంత పొద్దున వచ్చి పెద్దగా ఏమీ లేదు, ఇప్పుడు వస్తే ఇప్పుడు నడువులోతో వచ్చినాయండి. మరి ఇన్ని నీళ్ళు వచ్చినాయి, ఎవరన్నా వచ్చారా ఇక్కడికి? ఏమన్నా మీరు ఎలా ఉన్నారు ఏంటని? ఎవరు రాలేదండి. అంటే మరి అన్ని మేము చేస్తున్నాం అని చెప్తున్నారు కదా, గవర్నమెంట్ ఏమైనా వచ్చారా ఎవరన్నా? ఇప్పుడు వరకు ఎవరు రాలేదండి. పెద్ద ఇక్కడ నీళ్లు పొద్దు నుంచి ఉన్నాయి కదా, ఎవరైనా వచ్చారా? ఎవరు రాలండి, ఎవరు రాలా. ఏంటి ఎట్లా మొత్తం రోడ్డు అంతా మునిగిపోయింది, ఎలా ఇక్కడ మరి పరిస్థితి? చాలా ఇబ్బందికర విషయం అండి ఇది. మరి ఎట్లా అందరు పిల్లలతో ఉన్నారు, ఎవరైనా వచ్చారా మీ దగ్గరికి? ఎవరు రాలేదు, ఎవరు పట్టించుకోలేదు. ఇక్కడికి అది మొత్తానికి అసలు ఎవరు వేస్ట్గా ఉంది. మనం చూస్తున్నాము ఇక్కడ చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. కనీసం మంచినీరు కూడా ఇక్కడ లేని పరిస్థితి, ఎందుకంటే ఇక్కడ పైప్ లైన్లన్నీ కూడా నీట మునిగిన పరిస్థితి. ఇక తప్పనిసరి పరిస్థితిలో కొంతమంది బయట ఈ నీళ్లను దాటుకుని అవతలకు వెళ్ళి వాటర్ టిన్నులతో నీరైతే తెచ్చుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. నిన్న భారీ వర్షానికి ఇదంతా వరద మునిగిపోతే ఇప్పుడు బుడమేరు నుంచి వస్తున్న వరద కారణంగా ఇదంతా కూడా నేట మునిగిన పరిస్థితి కనబడుతుంది. కనీసం ఏ ఒక్కరూ కూడా తమని పట్టించుకోలేదని వీరంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ బాలు మహేంద్రతో అశోక్ సాక్షి టీవీ, మిల్క్ ప్రాజెక్ట్ ఏరియా నుంచి. భారీ వర్షాల వల్ల విజయవాడ ఆటోనగర్లో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. ఇళ్లలోకి వర్షపు నీరు వచ్చి చేరింది. చాలామంది ఇళ్లు ఖాళీ చేసి వేరే ప్రాంతాలకు వెళ్ళిపోయారు. కొంతమంది నీరు చేరిన ఇళ్లలో ఉంటున్నారు. ఆటోనగర్లో వర్షాల ప్రభావంపై సమాచారం మా కరెస్పాండెంట్ రవీందర్ ఇస్తారు.
భారీ వర్షాలు విజయవాడ నగర ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేసింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా కురిసినటువంటి భారీ వర్షాల కారణంగా నగర జీవనం అంతా కూడా అస్తవ్యస్తంగా మరి ఇక్కడ విజయవాడ నడుబొడ్లో ఆటో నగర ప్రాంతంలో ఉన్నటువంటి ఒక కాలనీలో కనుక చూస్తే వరద నీటితో ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. అనేక ఇళ్ళన్నీ కూడా తాళాలు వేసుకొని అందరూ ఆ పక్కకి స్నేహితుల ఇళ్ళకో లేదంటే బంధువుల ఇళ్ళకో వెళ్ళిపోయిన పరిస్థితి ఒకవైపు ఉంటే, మరొక వైపు కనుక ఇళ్లలోకి నీరు వచ్చిన నేపథ్యంలో ఎటు పోలేని పరిస్థితిలో ఉన్నటువంటి అనేక మంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మనం చూస్తున్నాం. ఒక ఇంట్లో కూడా వెళ్ళే ప్రయత్నం చేద్దాం. మనం చూడొచ్చు, ఒక ఇంటికి సంబంధించినటువంటి పోర్షన్లో తాళం వేసి ఇంట్లో సంబంధించిన వారు వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. ఇంకా మరికొంతమంది ఎటు పోలేని పరిస్థితిలో ఉన్నటువంటి వారైతే ఇదే వరద నీటిలో నివాసం ఉంటున్నారు. చూడొచ్చు మనం ఇంట్లోకి వచ్చి చూపిస్తున్నాం. ఇక్కడ కూడా పెద్ద సంఖ్యలో వరద నీరు కనిపిస్తూనే ఉంది. ఒక ఇంట్లోకి వచ్చిన వరద నీరు కారణంగా వీరంతా కూడా సామాను సర్దుకొని మంచాల పైన అట్లా పెట్టేసుకున్నారు. కొంతమంది ఇక ఇంట్లో కింద అడుగు పెట్టడానికి వీలైన పరిస్థితులు వీరంతా కూడా కూర్చునే పరిస్థితి. ఒకసారి వీరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఎప్పటి నుంచి ఈ విధమైన పరిస్థితి ఉంది? ఎలాంటి ఇబ్బంది ఎదుర్కొంటున్నారు మీరు? నిన్న నైట్ కానిచ్చి సార్ గారు అసలు అన్నీ తడిచిపోయినాయి. ఫ్రిడ్జులు, పొరుపులు, మంచాలు నీళ్ళు పట్టిపోయినాయి. ఇగో అన్నీ అదే సార్ గారు. కాళ్ళు నొప్పులు, మోకాళ్ళు. ఏం చేస్తాం, అట్టే ఓపుకుండి లేక చదువుకున్నాం సార్. చాలా మంది ఎలా తాళాలు వేసి వెళ్ళిపోయారు కదా, మీరు ఎందుకున్నారు ఇంకా ఇక్కడ? మేము ఆ సార్ గారు పైకి ఎక్కినాం. మరి ఇంకెందుకు, చాలా దూరం. మరి బస్సులు ఉండొద్దు, వాగులు వరదలు మరి వచ్చి బస్సులు లేవు. ఇబ్బందులు పడి అదిగో ఆడ వండి పెడితే రాత్రి ఈ పూట తిన్నాం. మా అమ్మాయి వాళ్ళు పంపించారు. అవతలు ఉండారు, అవతల రోడ్లు. మా అమ్మాయి వాళ్ళు కూతురు వాళ్ళు పంపించారు. అన్నం, టిఫిన్, టీ అన్ని. మరి ఇక్కడ నీళ్ళు ఉన్నాయి కదా, ఇంట్లోకి నీళ్ళు వచ్చినాయి, పురుగు పొట్ట వస్తాయి, పిల్లలు ఉన్నారు, ఎలాంటి ఇబ్బంది ఉంటుంది? పనిముట్లు ఆగమైపోతున్నాయి సార్ గారు. ఫ్రిడ్జులు, పొరుపులు, మంచాలు, 20,000 మంచాలు కూడా ఆగమైపోయినాయి. తడిచి నానిపోయినాయి మొత్తం. అది సో మనం చూస్తున్నాం, ఇదంతా కూడా సామాను, ఇక్కడ ఉన్నటువంటి బట్టలు కానీ ఇవన్నీ సర్దుకొని మంచం మీద పెట్టుకున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఇదంతా కూడా ఈ డబుల్ కాట్ బెడ్ కానీ ఇదంతా కూడా చెక్కతో ఉన్నటువంటి అన్ని కూడా నీళ్ళల్లో నానిపోతూ ఉన్నాయి. నీళ్ళల్లో నానిపోతున్న పరిస్థితి ఉంది. సో వీరంతా కూడా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఇంకా లోపలికి వెళ్తే చూడొచ్చు మనం. ఈ ఇంట్లో అయితే ఆ ఫ్రిడ్జ్ కూడా తడుస్తున్న కారణంతో పెద్ద ఎత్తున అక్కడ కింద ఒక స్టూల్ లాంటిది ఏర్పాటు చేసి దాని పైనుంచి పెట్టుకున్నారు. అట్లాగే ఇక్కడ చూడొచ్చు, మొత్తం పిల్లలు ఆడుకునేటువంటి క్యారమ్ బోర్డుతో సహా ఇక్కడ చిన్న చిన్న బెడ్లు కానీ మొత్తం అంతా కూడా తడిచిపోయిన పరిస్థితి ఉంది. కొన్ని వీలైనంత వరకు సామాను, ఇతర దుస్తులు కానీ ఇవన్నీ పైన పెట్టుకున్నారు. కానీ మరికొన్ని అయితే ఇంకా పూర్తిగా నీటిలో నానిపోయిన పరిస్థితి మనం చూస్తున్నాం. మోకాళ్ళ వరకు కూడా నీళ్ళు వచ్చినాయి. ఇంత దారుణమైన పరిస్థితి గతంలో ఎప్పుడూ లేదనేది వీరంతా చెప్తారన్నమాట. ఇక్కడ ఉన్నటువంటి సామాన్ అంతా కూడా నీళ్ళలో తేలి ఆడుతున్నటువంటి పరిస్థితులు. సో ఇంత దారుణమైనటువంటి వరద ఎప్పుడూ రాలేదు, ఫస్ట్ టైం మేము ఎదుర్కొంటున్నాం అంటూ వీరంతా కూడా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఇంత దారుణమైనటువంటి వరద ఎప్పుడూ రాలేదు, ఫస్ట్ టైం మేము ఎదుర్కొంటున్నాం అంటూ వీరంతా కూడా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సాయితో రవీంద్ర రెడ్డి, సాక్షి టీవీ, విజయవాడ. భారీ వర్షాలకు నూజివీడు పెద్ద చెరువుకు గండిపడింది. దీంతో పాటు రామిలేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ క్రమంలో కృష్ణా జిల్లా బాపులపాడు వద్ద NH-16 జాతీయ రహదారిపై వరద నీరు చేరింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై మరింత సమాచారం కృష్ణా జిల్లా బొమ్మలూరు నుంచి మా ప్రతినిధి రాజు అందిస్తారు. నూజివీడికి సంబంధించినటువంటి పెద్ద చెరువు గండిపడటంతో కూడా ఉన్నటువంటి నేషనల్ హైవే ఏదైతే ఉందో ఇక్కడ ఉన్నటువంటి కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి ఏదైతే బాపులపాడు మండలం బొమ్మలూరు దగ్గర ఉన్నటువంటి నేషనల్ హైవే దగ్గర ఉన్నో ఇక్కడ ఉన్నటువంటి వారు కూడా ఉన్నారు, వాహనదారులు. సార్ చెప్పండి, ఎక్కడి నుంచి ఉందా? హనుమాన్ జంక్షన్ నుంచి అండి. సుమారు 2 కిలోమీటర్లు మొత్తం వాటర్. తొడచు పుష్కరాలు కూడా ఇక్కడ ఉన్నటువంటి వాహనదారులకు సంబంధించి కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు కూడా కనబడుతుంది. చూస్తే కనుక ఇక్కడ ఉన్నటువంటి వస్తున్నటువంటి వరద నీరుకి సంబంధించి కూడా హైవేపై ఉంచెత్తడంతో కూడా ఇక్కడ వాహనదారులు కూడా పూర్తి స్థాయిలో కూడా ఇటువంటి వాహనానికి సంబంధించి కూడా ఆగిపోయినట్టు పరిస్థితి కూడా ఉంది. చూస్తే కనుక విజువల్లో చూస్తే కనుక హైవే మొత్తం కూడా పూర్తిగా చెరువును తలపిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. సముద్ర కెరటాలకు సంబంధించినటువంటి వచ్చినట్టుగా కూడా వరదకు సంబంధించి కూడా ఉధృతి కూడా పెరగడంతో కూడా ఎక్కడున్నటువంటి ఏరియాకి సంబంధించినటువంటి వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కూడా కనబడుతుంది. ఇక్కడ వారు ఉన్నారు. ఏమండి, ఎలా ఎంతసేపు నుంచి ఉంది, ఎలా ఏంటంటే? నైట్ 12 దాకా ఉన్నాను. 12 నైట్ 12 కాంచి నైట్ 12 కాంచి వచ్చిందా? ఎక్కడి నుంచి, ఏ ఏరియా నుంచి ఎక్కువ వచ్చింది? నూజివీడు నుంచి ఇక్కడ పెద్ద చెరువు. పెద్ద చెరువు. ఇక్కడ నుంచి ఎంత ఉంది? 10 కిలోమీటర్లు అన్న మొత్తం హైవే నూజివీడికి. అక్కడి నుంచి కట్ట దిగి వచ్చింది. మొత్తం అన్న పొలాలు మొత్తం మునిగిపోయినాయి. మా చెరువు ఇది కూడా చెరువు మునిగిపోయింది. చెరువు మునిగే ఇటు వచ్చినాయి అన్న నీళ్ళు. రాత్రి 11 గంటల ప్రాంతం నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి హైవే ఏదైతే ఉందో ఇక్కడ ఉన్నటువంటి హైవేకి సంబంధించి కూడా
పూర్తి స్థాయిలో కూడా జల దిగ్బంధంలో ఉన్నట్టు చెప్తారు. చూస్తే కనుక ఎక్కడెక్కడికి పోలీసు అధికారులకు సంబంధించి కూడా చూస్తే కనుక ఇక్కడ ఉన్నటువంటి నీరుకి సంబంధించి కూడా వెళ్ళేందుకు చూస్తే ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి జాతీయ రహదారికి సంబంధించినటువంటి గండి కొట్టి ఇక్కడ ఉన్నటువంటి నీరు వెళ్ళేందుకు కూడా నీటికి సంబంధించినటువంటి దారికి సంబంధించినటువంటి చేసిన బస్సు కూడా కనబడుతుంది. విజువల్లో చూస్తే కనుక ఎక్కడికే వాహనాలకు సంబంధించి కూడా కొన్ని వాహనాలు ఆగిపోతున్నాయి. పూర్తి స్థాయిలో కొన్ని వాహనాలకు సంబంధించి కూడా వెళ్తున్నటువంటి వాహనాలకు సంబంధించి కూడా సుమారు రాత్రి 11 గంటల ప్రాంతం నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి హైవేకి సంబంధించినటువంటి నీరు కూడా ముంచెత్తడంతో ఇదంతా జలదిగ్బంధంలో ఉన్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. చూస్తే కనుక ఇక్కడ వాహనదారులంతా కూడా ఇక్కడ వాహనానికి సంబంధించినటువంటి ఏదైతే పూర్తి స్థాయిలో కూడా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్న పరిస్థితి కూడా కనబడుతుంది. గంటలుగా మేర వస్తున్న ట్రాఫిక్ సంబంధించి చూస్తే కనుక రాత్రి నుంచి కూడా గంటల మేర కూడా చూస్తే కనుక ట్రాఫిక్ సంబంధించినటువంటి జామ్ అయినటువంటి పరిస్థితి కూడా ఉంది. 2 కిలోమీటర్స్ వస్తున్నానండి. బాగా ఇబ్బంది పడుతున్నాం. బాగా కిందకల్లా పడి అంత భయం అట్లా ఆగిపోతాయి. ఏ తెప్పలు పడుతున్నాయి, ఆగిపోతాయి అక్కడక్కడ వాహనాలు కొన్ని. ఇలాగ ఉంది చూడొచ్చు. పూర్తిగా వీరంతా కూడా ఒకటే స్పష్టం చేస్తున్నారు. హనుమాన్ జంక్షన్ ప్రాంతం నుంచి కూడా ఏతుందో జంక్షన్ ప్రాంతం నుంచి కూడా హైవేకి సంబంధించినటువంటి నీరు కూడా ఎలాగ ఉందని చెబుతున్నారు. చూస్తే ప్రధానంగా సంబంధించి కూడా ఉదయం నుంచి కూడా రాకపోకలు అయితే స్తంభించాయి. పూర్తి స్థాయిలో అధికారులు కూడా సకాలంలో స్పందించడంతో పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి వాహనదారులకు సంబంధించినటువంటి నీటి ఏదో వరద నీరుకి సంబంధించి కూడా వరద నీరు అంతా కూడా ఇటు వెళ్ళేటట్టు గండి కొట్టిన పరిస్థితి అయితే కనపడింది. ఈ గండి కొట్టడంతోనే పూర్తి స్థాయిలో కూడా నీరంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. చూస్తే కనుక అటు వాహనాలు చూస్తే కనుక లారీలు కానీ మరేపు కార్లు కానీ చూస్తే కనుక విజువల్లో చూస్తున్నాము. పూర్తిగా పైనకి సంబంధించినటువంటి ఇంజిన్కి సంబంధించినటువంటి పైదాకా కూడా నీరు చేరినటువంటి పరిస్థితి కూడా ఉంది. విజువల్లో కొన్ని వాహనాలు అయితే దారిలో ఆగిపోవడంతో కూడా తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నారు. రాత్రి 2 గంటలకి ఓవర్టాప్ అయింది చెరువు దిగి. బొమ్మలూరు దగ్గర సుమారుగా రాత్రి 12 నుంచి ఇప్పటి వరకు ట్రాఫిక్ ఇబ్బందిగానే ఉంది సార్. వాటర్ ఫ్లో వల్ల ట్రాఫిక్ ఇబ్బంది ఉండడం వల్ల మేము నేషనల్ హైవే సిబ్బంది మా పీడీ గారు మా మేనేజర్ గారు అందరూ వచ్చి రోడ్డు మీద క్లియర్ చేస్తున్నాం సార్. 12 నుంచి ఆగిందండి, నైట్ 12 నుంచి. రాత్రి నుంచి కూడా తమకు సంబంధించినటువంటి ఇక్కడ వెహికల్స్ ఏవైతున్నాయో ఇక్కడ వాహనాలకు సంబంధించి ట్రాఫిక్ జామ్ అయింది ఏర్పడింది. దీన్ని కూడా ఉదయం నుంచి కూడా తాము నేషనల్ హైవే సిబ్బంది కానీ మరేపు పోలీసు యంత్రాంగం కూడా తమ పూర్తి స్థాయిలో కూడా శ్రమించి ట్రాఫిక్ సంబంధించినటువంటి క్లియర్ చేస్తున్నామని చెప్పి వీరు కూడా స్పష్టం చేస్తున్నారు. ఒకవైపు వాహనదారులకు సంబంధించి కూడా పూర్తిగా టికెట్లు కానీ మరేపు చూస్తే కనుక తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. వాహనాలు అయితే కొంత ఆగిపోవడంతో ట్రాఫిక్ అయితే పూర్తిగా జామ్ అవుతున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. విజయ్ కుమార్ రాజు, సాక్షి టీవీ, బొమ్మలూరు నుంచి. బంగాళాఖాతంలో వాయుగుండం అటు అరేబియా మహాసముద్రంపై కదులుతున్న తుఫాన్ ప్రభావంతో ఏర్పడిన ఋతుపవన ద్రోణి ఇది 2 కలవడంతో మేఘాలు బద్దలయ్యాయి. ఉమ్మడి కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్ని ముంచేశాయి. విజయవాడ, గుంటూరు, ఏలూరు సహా పలు పట్టణాలు జల దిగ్బంధంలో చేరాయి. ఉరుములు మెరుపులతో కూడిన అత్యంత భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగి పొరులుతున్నాయి. పంట పొలాలు, పల్లెలు, చెరువుల్ని తలపించాయి. విజయవాడలో రహదారులపై 3 నుంచి 4 అడుగులకు పైగా నీరు నిలవడంతో బైక్లు, కార్లు, బస్సులు కూడా ముందుకు కదలలేని పరిస్థితి. విజయవాడ నుంచి గుంటూరు, కంచికిచర్ల, విశాఖపట్నం వైపు వెళ్లే జాతీయ రహదారులపైకి వరద పోటెత్తడంతో రాకపోకలు స్తంభించాయి. గురువారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కొండ చర్యలు విరిగిపడడంతో విజయవాడలో 6 చనిపోయారు, 4 తీవ్రంగా గాయాల పాలయ్యారు. గుంటూరు జిల్లా ఉప్పలపాడులో కారు కొట్టుకుపోయి అందులో ప్రయాణిస్తున్న 3 చనిపోయారు. కొండ చర్యలు విరిగిపడి మరో వృద్ధురాలు మరణించారు. గత 2 రోజులుగా ఎడతెరిపి లేని వర్షాలకు కృష్ణా జిల్లా అతలాకుతలమైంది. లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగిపోయాయి. వాగులు, వంకలు నిండు కుండలా మారాయి. రోడ్లన్నీ జలమయం కావడంతో జనం తీవ్ర అవస్థలు పడ్డారు. ఎగువ నుంచి వచ్చిన వరదకు కుంటలు, చెరువులు, జలాశయాలు నిండు కుండలుగా మారాయి.